అద్భుతం, ఆశ్చర్యం. అలాంటి సంఘటనే కర్ణాటకలోని హుబ్బళ్ళిలో జరిగింది. హుబ్బళ్ళిలో ఉండే కుమార్ బ్రెయిన్ డెడ్ అయి చనిపోయాడని డాక్టర్లు ప్రకటించారు. శోకసంద్రంలో మునిగిపోయిన కుమార్ తల్లిదండ్రులు అంతిమయాత్ర ఏర్పాట్లు చేశారు. దహన సంస్కారాలకు తీసుకువెళ్తుండగా కుమార్ మధ్యలో లేచి కూర్చున్నాడు. మొదట భయపడిన బంధువులు పారిపోయారు. కానీ ఆ తర్వాత విషయం తెలుసుకుని ఆనందపడ్డారు. పదహారు సంవత్సరాల కుమార్ కర్ణాటకలోని హుబ్బళ్ళిలో ఉంటున్నాడు. 4 రోజుల క్రితం అతన్ని కుక్క కరిచింది. హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే కుమార్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకున్న డాక్టర్లు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. 4 రోజుల పాటు ట్రీట్మెంట్ చేసినా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. కుమార్ వైద్యానికి రెస్పాండ్ అవ్వలేదు. అతను చనిపోయాడని డాక్టర్లు ప్రకటించారు. కుమార్ మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లి దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేశారు బంధువులు. అంతిమయాత్ర మధ్యలో ఉండగా కుమార్ లేచి కూర్చున్నాడు. నాకేమైంది అని ప్రశ్నించాడు. మొదట బంధువులు భయపడినా తమ బిడ్డ బతికొచ్చాడని ఆనందపడ్డారు. వెంటనే హాస్పిటల్కి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, కోలుకుంటున్నాడని బంధువులు చెప్పారు. విషయం ఊళ్ళో వాళ్ళకి తెలియడంతో అప్పటి నుంచి అందరూ కుమార్ని మృత్యుంజయుడిగా పిలుస్తున్నారు. నిర్లక్ష్యం, అదే నిర్లక్ష్యం. డాక్టర్ల తీరు ఇప్పటికీ మారడం లేదు. 4 రోజులు ట్రీట్మెంట్ చేశారు. ఇంకొన్నాళ్ళు ఓపిగ్గా వైద్యం అందించి ఉంటే ఇంత తతంగం జరిగేది కాదు. కానీ వైద్యం చేయడానికి బద్దకించిన డాక్టర్లు అతని బ్రెయిన్ డెడ్ అయిందని ప్రకటించారు. ప్రకటించడమే కాదు, చనిపోయాడని తీసుకెళ్లిపోమని బంధువుల్ని బెదిరించారు. ఇప్పుడు కుమార్ బతికి రావడంతో నిర్లక్ష్యం వహించిన డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అతని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.